నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. దేశమంతటికి ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికి 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే. ఆ ఒక్కడు వైఎస్ జగన్. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండాను తన జెండాకు జతగట్టకుండా, పొత్తులు పెట్టుకోకుండా, కూటమిలుగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతంతో, తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమల్లు చెప్పే మాట సత్యమేనా, ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మి పార్టీలు కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు, కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వరుసగా గెలిచింది సింగిల్గా, కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది. అన్నా డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి, చిట్ట చివరకు ఈ దేశంలో ఉండబడిన 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొల్యూషన్తోనే, పొత్తులతోనే పరిపాలన సాగింది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, కూటమిగా ఏర్పడకుండా, తను నమ్మిన సిద్ధాంతాలతో, తన జెండాతో, తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకే జగన్ ఒక్కడే, ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి. నేను ఏం చెప్పదలుచుకుంటానా తెలుగు వారందరికంటే, ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, మరొక జెండాను జతకడుతుందో, కూటమిగా ఏర్పడుతుందో, స్వయం బలం లేదని, సొంత బలం లేదని, సొంత బలం లేకుండా ఊతకర్రల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా, లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా? అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి. ఎంతసేపు ఉన్న
మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే 5 సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు. మన రాష్ట్రాన్ని గమనించండి. ఎన్నో రాష్ట్రాలు, 27 రాష్ట్రాలు వద్దు, మన తెలుగువారు మన రాష్ట్రాన్ని గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్ను 3 పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు. కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యాబలం, సీట్లది, ఓట్లది ఉందా? ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మరి పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావాల్సినటువంటి బలం, ప్రజాబలం లేదు. అందుకే 3 పార్టీలు 3 జెండాలు జతకట్టినాయి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. మీరు జెండాకు జెండాలు జతగడతారు. మీరు జగన్ ఇప్పుడు అటు చేయలే, తన జెండాకు జనాన్ని జతగట్టాలనుకున్నాడు. ఈ 3 పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? మీరేమైనా సంక్షేమ పథకాలను ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచగలిగినారా? ఒకరిది ఉత్తరము, ఒకరిది దక్షిణము, ఒకరిది తూర్పు, ఒకటి పరమర దావా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే, రాజకీయాలలో పవన్ అసమర్థుడు. ఇక చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు, ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ఊసరు వెళ్ళి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు. నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు. జతగట్టినాడు. విడిపోయినాడు, మళ్ళీ జతగట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టినాడు, జతగట్టినారు. కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు. అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు తిరిగినాడు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన రాజకీయ అవకాశవాది బాబు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే, ఈయన రాజకీయ అవకాశవాది, పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు. ఈయనకు పాలనలో సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమము లేదు. కేవలం అధికార దాహం మాత్రమే ఉంది, వ్యామోహం మాత్రమే ఉంది. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు. ఇక భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము, మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ. మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్తైదు పార్టీ అంటా అబ్బా నేను. పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా. ఆమెకు ఒక 70 ఏళ్ళలో 80 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ తల్లికి.
భర్త జీవించి ఉంటాడు, నుదుట బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఫంక్షన్లో ఏ పని చేయదామే, చేయలేదు, వయో వృద్ధురాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు. శుభకార్యం జరిగేదానికి ఎట్లుండాలనో వీడు ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా, ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా. అందుకు పెద్ద ముత్తైదు బీజేపీ పార్టీ. 1%, 2%, 30% ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి 40% ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా, జగన్ సావలే అంటున్నారు. అంటే శ్వాస పీల్చుకునేంత వరకు, జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు. పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా, 11 సీట్లు 11 సీట్లు 11 సీట్లు, పులిందల ఎమ్మెల్యే అని. కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకుంటే మాట ఏం తెలుసునా, సీట్లు 11 కానీ ఓట్లు మాత్రం 40%. జగన్ ఎప్పటికైనా మనకు ప్రమాదకారే. 3 పార్టీలు 3 జెండాలు జతగట్టి ముప్పేట దాడి చేస్తే కూడా జగన్కు 40% ఓట్లు వచ్చినాయంటే తిరిగి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే సత్యం వాళ్ళకి తెలీదా వాళ్ళకు. పాలననే తీసుకోండి, ఈ 3 పార్టీలు గడిచినాయి. సొంత బలం లేదు, సొంత ఆలోచన లేదు, అరువు తెచ్చుకునే ఆలోచనలు, అప్పు తెచ్చుకునే వారి ఆలోచనలు. అసలు మీ మేనిఫెస్టో పట్టుకోవాలంటేనే బీజేపీ పట్టుకోలే. కారణం మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలను మీరు అమలు చేయలేరన్న సత్యం బీజేపీ ముందే గ్రహించింది. కాబట్టి మీరిచ్చిన మేనిఫెస్టోను తగలడానికి కూడా ఇష్టపడకుండా అంటరాని దానిగా చూసింది మీ మేనిఫెస్టో. కానీ జగన్ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా చూసినాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలిగినాడు. కారణం స్వయం బలంతో గెలిచినాడు. 2 సార్లు ఓడినాడు, 1 సారి గెలిచినాడు. గెలిచిన 1 సారి 5 సంవత్సరాలలో 2 సార్లు కరోనా పోతే తక్కిన 3 సంవత్సరాల పరిపాలనను చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయించబడిన విధంగా పాలన చేయగలిగినాడు. పాలనలో సంస్కరణలు తీసుకురాగలిగినాడు, అభివృద్ధి చేయగలిగినాడు, పేదవారికి పట్టడి మెతుకులు పెట్టగలిగినాడు. కారణం స్వయం బలం, సొంత బలంతో గెలవగలిగినాడు, సొంత ఆలోచనలతో పరిపాలన చేయగలిగినాడు. మీరు అది కాదే, మీరు రాజకీయ అవిటి వాళ్ళు, రాజకీయ అంగవైకల్యం కలిగిన వాళ్ళు. మీరు ఒకరి ఊతంతో మరొకరు నిలబడిన వాళ్ళు, ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు మీ ద్వారా ఎప్పుడు జరగదు ప్రజలారా. వీళ్ళ ద్వారా జగన్ ఒక్కడే కాబట్టి ఆయన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎవరు చేయని సంస్కరణ ఆయన చేసినాడు. కారణం పొత్తు లేకుండా గెలిచినాడు కాబట్టి, సింగిల్గా గెలిచినాడు కాబట్టి. డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది ఆయన, డైరెక్ట్గా బెనిఫిషరీస్కు ట్రాన్స్ఫర్ చేసినాడు డబ్బును. ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా దళారు వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, సేవలు వేగవంతం. గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చినాడు. సచివాలయ వ్యవస్థ అంటే పరిపాలనను అమరావతి నుంచి గ్రామానికి వికేంద్రీకరణ చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాడు. అంటే మెకానిజాన్ని, సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ చేయగలిగినాడు. సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ. ఇవి కాకుండా నాడు నేడు మనబడి విద్యా విధానంలో మౌలిక వసతులకు కావాల్సిన సర్వీసెస్ అన్ని అందించగలిగినాడు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగినాడు. రైతులకు సంబంధించిన సేవలన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగినాడు. విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టుబడి సాయం చేసేది, కానీ అన్ని సేవలను ఒక ప్లాట్ఫామ్ మీదకి. ఇవన్నీ పాలనలో సంస్కరణలు కాదా? వాళ్ళ తండ్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే అందులో అనేకమైన మార్పులు తీసుకొచ్చినాడు. సంస్కరణలు 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. 3,200 జబ్బులను కొత్తగా చేర్చగలిగినాడు. ప్లస్ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు 15 రోజులు 20 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే అందుకు తగ్గ డబ్బును కూడా వాళ్ళకి చెల్లించగలిగినాడు. ఇవన్నీ సంస్కరణలు. ఫీజు రీయింబర్స్మెంట్లో కూడా అంతే. తండ్రి ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చినాడు, దాంట్లో అనుకూలమైనటువంటి మార్పులు చేసినాడు. వసతి దీవెన అని చెప్పి హాస్టల్ ఫీజులు కూడా తీసుకురాగలిగినాడు. 17 మెడికల్ కాలేజీలు సాధించగలిగినాడు, పోర్ట్లు సాధించగలిగినాడు. ఇవన్నీ
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంస్కరణలు, సరికొత్త విధానము, ఇదే విధంగా సాధ్యం కాగలిగింది? ఒక్కటే కారణం, జగన్ ఒక్కడే ఒంటరిగా పోటీ చేయడం, స్వయం బలంతో గెలవడం, గెలిచిన తన సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయడం. ఇక్కడ 3 జెండాలు 4 జెండాలు జతగట్టి అరువు తెచ్చుకునే ఆలోచనలతో పరిపాలన చేస్తే ఇట్టే ఉంటుంది. అందుకే తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరుని నేను అభ్యర్థిస్తూ ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా, ఈ వ్యత్యాసాన్ని గమనించండి ప్రజలారా. ఇది కలియుగమా కూటముల యుగమా? కలియుగమా కూటముల యుగమా? ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉంటే 6 జాతీయ పార్టీలు కూటములేనా, సంకీర్ణాలేనా? 8 కేంద్ర పాలిత ప్రాంతాలుంటే అన్ని చోట్ల పొత్తులేనా? 58 ప్రాంతీయ పార్టీలలో గుర్తింపు పొంది ఉంటే 57 పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు అట్లా ఎంపీ ఎలక్షన్ల కన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఒకసారి స్వతంత్రంగా పోటీ చేస్తారు, మరొకసారి ఇంకొంత పొత్తు పెట్టుకుంటారు. మరో ఎలక్షన్లకు వచ్చేసరికి మిత్రువు శత్రువైతాడు, శత్రువు మిత్రువైతాడు. అంటే అర్థం రాజకీయాలలో వీరికి నిర్దిష్టమైనటువంటి రాజకీయ విలువలు కలిగిన ఆలోచనలు లేవు, నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు వీళ్ళకు లేవు. వీళ్ళకున్నదల్లా ఒకటే, అధికారంలోకి రావడం. అధికారంలోకి రావడం మరి జగన్కి తెలియదా? 3 పార్టీలు ఒకటైతే నా గెలుపు కష్టమవుతుందా? లేకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో జతగడితే ఏమేమి మోసాలు జరుగుతాయి, ఏమేమి ఇబ్బందులు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు. 3 జెండాలు జతగట్టినాయి, ఒక జెండాను బయట మళ్ళీ కాయలు పెట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీని. రహస్య ఒప్పందం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన బహిరంగమైనటువంటి జతగట్టినాయి. కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందంతో బయట కాయలు పెట్టుకున్నాయి. కమ్యూనిస్టులను సాయం తీసుకున్నారు, దేశంలోని అన్ని జెండాలను జతగట్టినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా పొత్తుకు పోలేదంటే కారణం రాజకీయ విలువలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆయనకు అన్నింటికీ మించి తన పాలనను తను నమ్మినాడు, తన జెండాను తను నమ్ముకున్నాడు, జనాన్ని నమ్మినాడు. నేను ప్రజలకు సేవ చేసిన, మంచి పరిపాలన అందించగలిగిన, పాలనలో సంస్కరణలు తీసుకురాగలిగిన, జనం మంచికి ఓటేస్తారని ఒకే ఒక నమ్మకంతో. ఒకవేళ ఆ నమ్మకం ఒమ్మైతే తనకు ఓటమి తప్పదు. ఓటమి సంభవిస్తే కష్టాలు సంభవిస్తాయి. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. తన కార్యకర్తలు ఇబ్బందులు పెడతారు, తన నాయకులు జైలుకు పంపుతారు, ఎన్నో 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 చట్ట ప్రకారమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఓటమిని ఆహ్వానించినాడు, కష్టాలను ఆహ్వానించినాడు. కానీ రాజకీయ విలువలు మాత్రం తిలోదకాలు ఇవ్వలే. అందుకే ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే వైఎస్ జగన్. ఆ ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు గర్వపడతానా, చాలా గర్వపడతానా. నేను రాజకీయ విలువలతో, నైతిక బలముతో గెలుపు ఓటములను సరిసమానంగా స్వీకరించగలిగి ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటా నేను. కానీ రాజకీయ విలువలను మాత్రం వదలనని చెప్పి ఉండే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు, మా పార్టీ అధ్యక్షుడైనందుకు నేను గర్వపడతాను. ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే, నేనే ఓటర్ అయితే ప్రజలారా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాకుండా ఓటర్ని అయితే రాజకీయ విలువలు, నైతిక విలువలను పాటించి రాష్ట్ర శ్రేయస్సే ప్రధానంగా ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించగలిగిన జగన్ లాంటి వ్యక్తికే ఒక ఓటరుగా నా ఓటేస్తా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అయితే జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకున్నా. నా భుజానికి ఎత్తుకునే ఈ జెండాతో చివరిదాకా ఆయనతోనే నా ప్రయాణం. చివరిదాకా అంటే ఎందాక? శ్వాస ఆగిపోయేంత వరకు ప్రజలారా, శ్వాస ఆగిపోయేంత వరకు ఈ జెండాతోనే ప్రయాణం చేస్తాం. కారణం నైతిక విలువలు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాలనే తృష్ణ ఉంది ఆయనలో. ఊరికి వాళ్ళు మాట్లాడుతుంటారు 11 సీట్లు వచ్చినాయి జగన్కు, మాకు 164 వచ్చినాయని. ఒక చిన్న మాట కూడా మాట్లాడుకున్నాము. 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం, 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నాపత్రానికి 175 ప్రశ్నలకు సమాధానం ఒకడే రాయాలా. మన రాష్ట్రంలో 175 ప్రశ్నలకు జనసేనకి ఇచ్చినది 21 ప్రశ్నలు, 21 ఆయనకు. ఇంకా 154 ప్రశ్నలకు ఆయనకు లేవు, 121 ఆయన ప్రశ్నలు. 21 ప్రశ్నలు ఒకటే రాయడంట
పరీక్షాపత్రం ముగ్గురు కలిసి రాస్తారట. ముగ్గురు కలిసి ఒక ప్రశ్నాపత్రాన్ని 21 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నాకు 100% నాకు మార్కులు వచ్చినాయంట. ఇది యాభల్లో చెప్పినారు బస్ చదువు స్వామి. ఇది మా బల్లో అయితే చెప్పలేను ఆయన, మా కడప బల్లో అయితే చెప్పలేదు. ఇది యాభల్లో చెప్పినారు. ఇది ఇంకొక ఆయన 140 ప్రశ్నలకే సమాధానం రాస్తాడంట. ముగ్గురు లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం రాసేదానికి హాల్లోకి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టుకున్నాడు సీటీలు అందించేదానికి, కాపీలు అందించేదానికి. చంద్రబాబు నాకు 92% వచ్చింది, నాకు 92% వచ్చింది. నాకు ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగా 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా? 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినాడు మొగోడతను. 11 సీట్లు వచ్చినాయా? 40% ఓట్లు వచ్చినాయా? మీ శరీరంలో రోమానికి తెలుసు జగన్ బలమేందో. అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది. మీకు 29 వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి. 29 వస్తుందంటే మీకు నిద్ర పట్టని రాత్రులే. కారణం జగన్కు జనములో బలం ఉంది. మీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే, జనాన్ని జతపరిచినాడు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగా భావించినాడు. గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు. అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు. మీరట్లా కాదు. అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు. జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది. అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు. ఏకైక నాయకత్వం ద్వారానే, స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతుంది. అందుకు కారణం నేను చెప్పినా కదా, జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ చెప్పగలిగినాయి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగినాయి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు, ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా? 40 సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే, పోర్టులు సాధించగలిగినాడంటే, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే, అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు. అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవ కంటే పదవి అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి, ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, మీరు చరిత్ర చదివిన అర్థమవుతుంది. ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప, తన అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాలు తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినట్టు తెలుదు. కుడిపక్క భుజం మీద కమలం ఉంది, ఎడపక్క భుజం మీద సైకిల్ ఉంది. జనసేన జెండా ఆడింది ఆడలేదు. కుడిపక్క భుజం మీద కమలం ఉంది, ఎడపక్క భుజం మీద సైకిల్ పోతుంది, గ్లాసు లేదు. ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాల వాగ్దానాలు నెరవేర్చగలుగుతారా? చెప్పిన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను, వాగ్దానాలను అమలుపరచగలిగినాడు. అందుకే మిత్రులందరికీ, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దేశంలో పొత్తులు లేకుండా, జెండాలు లేకుండా సింగిల్గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు మిత్రులారా. అన్నమయ్య జిల్లా ఎక్కడ తీసివేయగలుగుతారు దాన్ని? ఎందుకట్లా ఆయన ఉద్దేశం ఏమట్లా? చంద్రబాబు నాయుడు ఉద్దేశం పత్రికలకు చెప్పిన మాట ఏమి పరిపాలనలో సౌలభ్యం ఉందని చెప్పి ఆ మాట చెప్తున్నాడు ఆయన. ఎక్కడైనా నా అభిప్రాయం అయితే జిల్లాలను విభజన చేసేటప్పుడు 2 విషయాలను ప్రాతిపదికన తీసుకోవాలా. ఒకటి, పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలా.
ఒకటి ప్రజల మనోగతాన్ని ఆలోచించాలి. ఈ రెండు విషయాలను పరిగణనకు తీసుకొని విభజన చేయాలి. పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊర్లను కలపాలనో ఆ ఊర్లను కలపాలి. రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇవి రెండు తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో తమ సీట్లకు అనుకూలంగానో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదానికి ఇది తీసుకుపోయి ఆడగలుపుతా అది తీసుకుపోయి ఏడగలుపుతారంటే ఇదంతా సంకుచితమైన స్వభావం, కుచితమైనటువంటి భావన. దీన్ని నేను పెద్దగా ఇష్టపడను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజన చేసినప్పుడు అన్నమయ్య జిల్లా ఒక హేతుబద్ధత లేకుండా విభజన చేశారు, రాయచోటి జిల్లా కేంద్రాన్ని పెట్టారు అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వస్తుంది. అట్ ది సేమ్ టైం అది నేను అనుకోవడం ఏంటంటే ఇక పచ్చపత్రికలు ఎప్పుడు రాసే వార్తలే కదా, మా మీద రాసే వార్తలే మామూలే. మేము మంచి చేసినా కానీ చెడ్డగానే రాస్తాయి. అయినా జిల్లాలకు సంబంధించిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటుందని నేను అనుకుంటున్నాబ్బా. ఏది సౌలభ్యం అయితే అది చేయాలా, ప్రజలకు ఏది ఇష్టమైతే ఆలోచించాలా. రెండే తప్ప అంతకుమించి ఏముంటాయి ప్రత్యేకమైన కారణాలు ఎవరైనా కానీ. అంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అన్నారు. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గమే అసలు రూపురేఖలు అన్నిటికంటే కరెక్ట్గా చెప్పాలంటే 1 సంవత్సరం కిందట చేసిన విభజనను కాదని చెప్పి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు మళ్ళీ జిల్లాలు మారుస్తూ పోతే రేపు మొదల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మారిస్తే అప్పుడు దీనికి విలువ ఉందే? విలువ ఉంటుందే? ఒకదానికి రాజశేఖర రెడ్డి పేరు పెడితే మేము ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెడతారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ అది ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఏందది? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుతుంటాయా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతుంటాయా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతా పోతుంటే ఆ జిల్లాలకు యొక్క విలువ లేదు. ఆ జిల్లాలో ఉండే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉండదు, ఆ పేర్ల మీద ఉరివే నమ్మకం ఉండదు. ఎవడు ఎట్లా పిలుచుకోవాలని అట్లే పిలుచుకుంటాడు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే మాట కంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్నవాన్ జైలు పంపాలని ప్రయత్నం చేస్తుంటాడు. జరిగితే ఆ ఇబ్బందులు పెట్టడం అనేది కాదన్నా. పెద్దిరెడ్డి రామచంద్రనాయుడిని మిథునరెడ్డిని తీసుకుపోయి ఆడన్నా అన్నవాన్ దీవులలో జైలో లేకుంటే దీపాలు ఉంటే వదిలేసి రావాలని కూడా వేసుకుంటాడు. లేదంటే తిక్కు ఫారెస్ట్ ఏమైనా ఆడ తీసుకుపోయి సింహాల గొప్పలకు ఆహారంగా పడదింగుదామని అని కూడా అనుకుంటారు. అంత పగ అంది వాళ్ళ మీద, అంత పగ అంది రామచంద్రుని మీద. ఇంకా భౌగోళికంగా సామాజికంగా శారీరకంగా సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉమ్మడి పాలకాడు జిల్లాకు తర్వాత చిత్తూరు జిల్లా ఈ డిస్టర్బ్ చేయడం వల్ల ప్రజల యొక్క మనోభావాలకు ఏమాత్రం విలువేయడం లేదని ప్రధాన చర్చ. నేను చెప్పేది చేసమ్మా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం అనేది సబబు కాదు. దానివల్ల ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. రెండవది, మళ్ళీ రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ అన్నమయ్య జిల్లా లేకుండా ఎట్లా పోతుంది? అంతే కదా. అప్పుడు ఏముంటుంది ప్రజలలో ప్రభుత్వాల మీద విశ్వాసము? అది పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని రాజంపేట అన్నమయ్య జిల్లా చేసిన తర్వాత ఉండాలి. కనీసం 33,000 సంకీర్తనలను ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినటువంటి అన్నమయ్య ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో పుడితే ఆయన పేరు పెడితే ఆయన పేరే కనుమరుగైపోతుంది లేకుండా అంటే ఎంత అన్యాయం. ఇప్పుడు ఆయన పేరు ఉంటుందా? ఉంటుంది అన్నమయ్య అనేది? ఉండదు కదా. మరి నేను వెంకటేశ్వర భక్తుడు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర భక్తుడే తిరుమల కన్నిసార్లు పోతా అని చెప్పినప్పుడు ఆ 7 కొండల వానికి అత్యంత ప్రియమైన వాడు అన్నమయ్య. 33,000 సంకీర్తనలు అంకితం చేసిన వాడు. ఆ దేవదేవుళ్ళు అట్లా అట్లా ఉయ్యాలలు ఊగించినాడు ఆయన తన సంకీర్తనలతో. మరి ఆయన పేరు పవిత్రమైన పేరు పెట్టకుండా అతిశయం మళ్ళీ యాన్న పెట్టి కూడా చేస్తే ఇది భక్తుల మనోభావాలకు కూడా ఇబ్బంది, ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు కూడా ఇబ్బంది. జగన్, ఇదే మా టైటిల్, ఇదే మా గర్వం. పొత్తులు లేకుండా ఒంటరిగా సింహంలాగా పోటీ చేసిన వాడు 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి 1956, 26 సింగిల్ పొత్తే లేదు. ఇంక మిగతా అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే మా జగన్. ఇది మా గర్వం.
అసలు సొంత పార్టీ పెట్టాలా, పెట్టి ప్రజల్లోకి పోయి గెలవగలగాల, గెలిచినా ఓడినా తట్టుకోగలగాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న చేయలేకపోయింటాడు, మా జగన్ చేసింటాడు. అందుకే తండ్రిని మించిన తనయుడు. ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం, మా రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఈ విషయంలో మా జగన్ 100% గొప్పోడు. దానికి చాలా దమ్మ పుట్టాలా. సొంతం పార్టీ పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆడ అధికారం ఉన్నప్పుడు కాదని చెప్పి, ఈడ పరమ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుని కాదని చెప్పి, కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్ని కుట్రలు కావాల్సి అన్ని ఉన్న చోట సొంత పార్టీ పెట్టి గెలుపు ఓటమును సమానంగా స్వీకరించగా ఎదుర్కోవాలంటే ఈ గుండెకు, ఈ రొమ్ముకు ఎంటిగా పుట్టిండాలా. అది పుట్టింది జగన్కు. రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఆ విషయంలో జగన్ గొప్పోడే, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూటమే కదబ్బా, ఏం టీఆర్ఎస్ కూటమే కదా, జయలలిత కూటమి సంకీర్ణమే కదా, అన్నా డిఎంకే, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సొంతంగా గెలిచింది, పక్క రాష్ట్రంలో పోతే ఎంపీకి పొత్తు పెట్టుకుంది. చెప్పినా కదా, ఎప్పుడో ఒకప్పుడు యాన్నో ఒక చోట ఎక్కడో ఎవరితో ఒకరితోనో మిలాఖాత్. మావాడు ఒకడే పులి. ఎక్కడ గెలిచినా ఓడినా మాకు చూడు ఎంత ఆనందంగా ఉందో, మాకు ఎంత గర్వంగా ఉందో మాకు. రైట్.